దీక్ష సినిమా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు. మరి ఈ సినిమాకి నిర్మాత, దర్శకత్వం, రచన ఆయన సొంత ఆలోచనలో నుంచి వచ్చిన ఈ దీక్ష సినిమా మరి ఒక పట్టుదలతో, ఎంతో కృషితో, ఇన్ని రోజుల గ్యాప్, ఒక 30 సినిమాలు తీసిన తర్వాత మధ్యలో ఒక 3-4 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా ఈ దీక్ష సినిమాని సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్స్ని ఆయన ఓన్ మైండ్తో ఈ క్యారెక్టర్కి ఎవరైతే క్యారెక్టర్ కరెక్ట్ అని చూసుకొని ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళని మోల్డ్ చేసుకొని క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు అయినప్పటికీ కొత్త వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ మరి చేయటం ఒక ఎత్తు అయితే, చేయించుకునే విధానం సీనియర్ డైరెక్టర్గా ఆయన ఎక్స్పీరియన్స్ తోటి మోల్డ్ చేసుకొని పాత్రలే కనపడే విధంగా మరి దీక్ష సినిమాను తీయడం జరిగింది. మరి దాంట్లో హీరో కిరణ్కి కానీ, బ్యానర్కి కానీ, ప్రొడ్యూసర్స్కి అండ్ మా ఆర్టిస్టులందరికీ కూడా, ముఖ్యంగా హీరోయిన్తో పాటు నా క్యారెక్టర్, నా పేరు జల్లపల్లి వెంకటేశ్వరరావు, జేవిఆర్ ఆర్టిస్ట్నే, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో జనరల్ సెక్రటరీ ఉన్నా. మరి నా పెర్ఫార్మెన్స్ జనరల్ సెక్రటరీ కాకుండా, పరిచయాన్ని కాకుండా ఆ క్యారెక్టర్కి నేను మోల్డ్ అవుతానని చెప్పని గ్రహించి అన్నగారు నాకు ఈ అవకాశం ఇవ్వమైంది. దానికి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ని కాలేజీలో ప్రిన్సిపల్ క్యారెక్టర్ని చేయడం జరిగింది. మరి ఆ క్యారెక్టర్లో కూడా మరి వారికి ఉన్న ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఆ క్యారెక్టర్లో డైరెక్టర్ గారు చూపించి నాతో చేయించుకున్నాడు. మరి ఆ క్యారెక్టర్లో కూడా అమాయకత్వం, అంటే ఇన్నోసెన్సీ ప్రిన్సిపల్గా ఒక ఏజ్డ్ అయినప్పటికీ కాలేజీలో చదువుతున్న ఒక స్టూడెంట్స్ని లవ్ చేస్తూ, ఆ హీరోయిన్ కూడా ఒక కామెడీ టైప్లో మరి అతన్ని ఆటపట్టిస్తూ ప్రేమిస్తూ గాఢంగా ప్రేమిస్తున్నట్టుగా భ్రమ కల్పిస్తూ మన ప్రిన్సిపల్ని ఆట పట్టించడం. ఆ ఆట పట్టించో దాంట్లోనే మరి కామెడీ ఉంటుంది, అమాయకత్వం ఉంటుంది, దాంతో ప్రేమికుడు ఉంటాడు. నిజమైన ప్రేమికుడు ఎట్లుంటాడో కూడా మరి ఆ క్యారెక్టర్లో చూపించే విధంగా మా డైరెక్టర్గా చేయించుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా అక్కడెక్కడ కొంచెం విలన్ టచ్, ఆ విలన్ టచ్ అప్పుడు కూడా మా పబ్లిక్ నవ్వే విధంగానే ఆ విలన్ టచ్ ఉంటుంది. కొన్ని సందర్భాలు కొన్నిటిలో మామూలుగా మా చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా నవ్వుకోవడం కూడా జరిగింది ఆ క్యారెక్టర్ చూసి. అలాంటి మంచి క్యారెక్టర్ని భవిష్యత్తులో నాకు ఆ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మరి సినిమాకి మంచి పేరు రావాలని, తర్వాత సింగిల్గా మరి ఉన్న డి ద్వారా గుర్తింపు పొందిన ఆక్సా ఫేసు పబ్లిక్కి గుర్తించదగ్గ ఫేసు. అంతేకాకుండా ఆ డీలో విన్నర్గా, అంటే ఎంత కష్టపడితే ఆ డీలో విన్నర్కి కొంత ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్యాన్స్ డైరెక్టర్స్ మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎంతోమందిని ఫిల్టర్ చేస్తే తప్ప దాని సెలెక్షన్కి రావడం జరగదు. అంటే అంత కష్టపడ్డ వ్యక్తిగా మరి బ్లాక్ బెల్ట్, కరాటే, అన్ని జిమ్నాటిక్స్ అన్నిటిలో అనుభవం ఉన్న, చిన్న వయసు అయిన అనుభవంతో చూసి ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకొని ఒక సాంగ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా ఇక పెద్ద సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ ఆ సాంగ్ చేసినంత విధంగా ఆ అమ్మాయి చేయడం జరిగింది. ఆ అమ్మాయికి అంత పేరు కూడా వస్తుంది. ఆ అమ్మాయి కూడా సినిమాకు కూడా గుర్తింపు, మంచి పేరు వస్తుందని చెప్పాలని నేను తెలియజేసుకుంటున్నా. మరి దీంట్లో ముఖ్యంగా ఈ అన్నిటిని మిళితం చేసి మరి మిక్స్ చేసి ఒక సినిమా ఉన్నతంగా రావడం కోసం కృషి చేసిన మరి నిర్మాత, డైరెక్టరు, మా ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి మా క్యారెక్టర్స్ ఇచ్చినందుకు ఈ సినిమాని ఎక్కడ ఆడకుండా సింగిల్ షెడ్యూల్స్ 2 షెడ్యూల్లో పూర్తి చేయడం జరిగింది. మరి అతి తొందరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. మరి ఉన్నత విలువలతో తీసిన ఈ సినిమా మరి రిలీజ్ అయ్యి బాగా ఆడి మేము పెట్టిన దానికి 10 రెట్లు మేము రిటర్న్స్ కూడా వస్తాయని చెప్పాలని భావిస్తూ ప్రేక్షకులందరినీ, సినిమా ప్రేక్షకులందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.